కృష్ణా జలాల విషయంలో ఏపీకి మేలు కలిగేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను తమ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందని తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బేసిన్ ప్రకారం తమ వాటా కోసం పోరాటం చేస్తున్నామన్న ఆయన ఇప్పటికైనా బీఆర్ఎస్ అవాస్తవ ప్రచారాలు ఆపాలని సూచించారు. ఈ గోదావరి నదీ జలాలు అక్రమంగా తరలించే ప్రాజెక్టులు చేస్తే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మనుషులు పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యమని రకరకాల ఆరోపణలు చేస్తారు. స్పష్టంగా శాసనసభ రికార్డు గానే మనం చేస్తున్నా ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పలు సమావేశాలు ప్రజాభవన్ లో చేసి ఆంధ్రాకి మేలు జరిగే విధంగా చర్చలు కొనసాగిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ల పాటు ఈ 811 టీఎంసీల్లో మాకు 299 చాలు, ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వని చెప్పి అది ప్రతి సంవత్సరం సంతకం వేయడే కాదు, 2020లో ఈ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు ఈ విధంగానే కొనసాగించండి అని చెప్పి చెప్పడం జరిగింది. మాకే 71% నీటి కేటాయింపు చేయాలని మనం వాదనలు వినిపిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే 3 టీఎంసీ పర్ డే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లీగల్ గా అక్రమంగా మొదలుపెట్టిందో ఆ పనులు ఆపించగలిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను.